నమస్కారం. రండి, ఈరోజు మనమందరం కలిసి ఓ ప్రయాణం చేద్దాం. ఇది మామూలు ప్రయాణం కాదు, సరిగ్గా 25 ఏళ్లు భవిష్యత్తులోకి వెళ్దాం. ఇప్పటి డేటా, అంచనాల ఆధారంగా 2050 నాటికి మన ప్రపంచం ఎలా ఉండబోతుందో ఈ విశ్లేషణలో చూద్దాం. మనందరి మదిలో మెదిలే ప్రశ్న ఇది కదా, రాబోయే పాతికేళ్లల్లో మన జీవితాలు, మన సమాజాలు, మన గ్రహం అసలు అన్నీ ఎలా మారిపోతాయో? ఈ మార్పులను అర్థం చేసుకోవడానికి కొన్ని కీలకమైన అంశాలను ఇప్పుడు చూద్దాం. 2050 నాటి ప్రపంచాన్ని అంచనా వేయడానికి నిపుణులు 3 ప్రధాన శక్తుల గురించి మాట్లాడుతున్నారు. మన భవిష్యత్తును తీర్చిదిద్దే 3 స్తంభాలుగా వీటిని మనం అనుకోవచ్చు. ఇంతకీ ఆ 3 స్తంభాలేంటో, అవి ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో చూద్దాం. సరే, మొదటి స్తంభం ఏంటంటే గొప్ప పునఃసమీకరణ. అంటే శతాబ్దాలుగా పశ్చిమ దేశాల చేతిలో ఉన్న ఆర్థిక, రాజకీయ శక్తి ఇప్పుడు మెల్లగా తూర్పువైపు మళ్లుతోందన్నమాట. ఈ మార్పు ఎంత పెద్దదో చూడండి. ఈ నంబర్లు చూస్తే మనకొక కథ స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ పీపీపీ అంటే కొనుగోలు శక్తి సమానత్వం, అంటే వేర్వేరు దేశాల్లో ఖర్చులను బట్టి సర్దుబాటు చేసిన లెక్క అన్నమాట. దీని ప్రకారం 2050 నాటికి ప్రపంచ జీడీపీలో చైనా వాటా ఏకంగా 20%, భారతదేశం 13.5%తో అమెరికా, యూరోప్లను కూడా దాటి 2వ స్థానానికి చేరుకోవచ్చు. ప్రపంచ ఆర్థిక కేంద్రం ఆసియా వైపు కదులుతుందనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. ఈ మార్పు కేవలం చైనా, భారతదేశం వరకే ఆగిపోదు. చూడండి, ఇండోనేషియా, నైజీరియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా టాప్ 10 ఆర్థిక వ్యవస్థల్లోకి రావచ్చు. దాని ఫలితంగా వ్యాపార మార్గాలు మారిపోయి ఆసియా, ఆఫ్రికా మధ్య బంధం మరింత బలపడుతుంది. డబ్బు ఎక్కడుంటే అధికారం కూడా అక్కడికే వెళ్తుంది కదా. సరిగ్గా అదే జరగబోతోంది. ప్రపంచమికపై అమెరికా లేదా మరేదో ఒక దేశం చుట్టూ తిరగదు. బహుళ శక్తి కేంద్రాలు ఏర్పడతాయి. క్వాడ్ లాంటి కూటములు ఈ మార్పుకు నిదర్శనం. అయితే ఇది ఇండోపసిఫిక్ లాంటి ప్రాంతాల్లో కొత్త ఉద్రిక్తతలకు కూడా దారితీయవచ్చు. సరే, అది మొదటి స్తంభం. ఇప్పుడు రెండో స్తంభం దగ్గరకొద్దాం. అదే టెక్నాలజీ. ఇది మనం ఇందాక చూసిన రాజకీయ పోటీని ఇంకా వేగవంతం చేసే శక్తి. ఈ టెక్నాలజీ విప్లవంలో 4 పెద్ద అలలు రాబోతున్నాయట. మొదటిది మనందరికీ తెలిసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ప్రభుత్వాల నుంచి ఫ్యాక్టరీల వరకు అన్నింటినీ మార్చేస్తుంది. తర్వాత బయోటెక్నాలజీ. దీనివల్ల కొన్ని జన్యుపరమైన వ్యాధులను నయం చేయొచ్చు. మూడోది క్వాంటమ్ కంప్యూటింగ్. ఇది మన ప్రస్తుత డేటా భద్రత వ్యవస్థలన్నింటినీ తలక్రిందులు చేయగలదు. ఇక చివరిగా అంతరిక్ష అన్వేషణ. ప్రైవేట్ కంపెనీలు కూడా మార్స్ మీదకు మనుషులను పంపాలని చూస్తున్నాయి. అంటే ఆలోచించండి, డ్రైవర్ లేని కార్లే కాదు, ప్రతి రంగంలోనూ అటానమస్ వాహనాలే ఉంటాయట. మన ప్రయాణాల నుంచి దేశ భద్రత వరకు అన్నీ మారిపోబోతున్నాయి. ఇది కేవలం సౌకర్యం గురించి కాదు, శక్తి ప్రదర్శన గురించి కూడా. అయితే ప్రతి విప్లవానికి ఒక చీకటి కోణం ఉంటుంది కదా. ఇక్కడ అదే. స్పేసు ఒకప్పుడు అన్వేషణకు చిహ్నం. ఇప్పుడు దేశాల మధ్య ఆధిపత్య పోరుకు యుద్ధక్షేత్రంగా మారుతోంది. టెక్నాలజీలో ఆధిపత్యం రాజకీయ ఆధిపత్యంగా మారుతోందన్నమాట. ఈ హెచ్చరిక చాలా భయంకరమైనది. నో శాంక్చురీ అంటే ప్రపంచంలో ఎక్కడా దాక్కోడానికి సురక్షితమైన చోటు ఉండదనమాట. హైపర్సానిక్, అంతరిక్ష ఆధారిత ఆయుధాల వల్ల ఏ ప్రదేశమూ సురక్షితం కాకపోవచ్చు. ఎంత భయంకరమైన ఆలోచన కదా. ఇక చివరిగా మూడో స్తంభం. ఇది చాలా చాలా ముఖ్యమైనది. మన అందర్నీ ప్రభావితం చేసేది. మన గ్రహం ఎదుర్కొంటున్న సవాళ్లు. మనం ఇంతకుముందు చూసిన ఆర్థిక పోటీ, టెక్నాలజీ అభివృద్ధి, ఈ రెండింటిపైనా దీని ప్రభావం ఉంటుంది. ఈ నంబర్ చూడండి, 21,60,00,000. ఒక క్షణం ఆగి ఆలోచించండి. ఇంతమంది వాతావరణ మార్పుల వల్ల నీటి కొరత, పంట నష్టాలతో స్వంత దేశంలోనే ఇల్లు వదిలి వెళ్లాల్సి వస్తుందట. ఇది ఊహించడానికే కష్టంగా ఉంది. మన ముందు ఇప్పుడు 2 దారులున్నాయి, చాలా స్పష్టమైన దారులు. ఒకటి నెట్ జీరో దారి, అంటే పునఃఉత్పాదక ఇంధనాల వైపు వెళ్లడం. రెండోది ఇప్పుడు వెళ్తున్న దారిలోనే వెళ్లడం, శిలాజ ఇంధనాలపై ఆధారపడటం. మనం ఏ దారి ఎంచుకుంటామనే దానిపైనే మన గ్రహం భవిష్యత్తు ఆధారపడి ఉంది. 2050 నాటికి జనాభా దాదాపు 10 బిలియన్లు, అంటే 1000 కోట్లు. ఇంతమందికి ఆహారం కావాలంటే ఉత్పత్తిని భారీగా పెంచాలి. బయోటెక్నాలజీ లాంటివి సహాయపడచ్చు. కాని అదే సమయంలో వాతావరణ మార్పు పంటల్ని దెబ్బతీస్తోంది. ఇక్కడ కూడా మన నిర్ణయాలే ఫలితాన్ని తేలుస్తాయి. ఆకలి లేని ప్రపంచమా లేక పోషకాహార లోపమా? సరే, ఈ పెద్ద పెద్ద మార్పులన్నీ బాగానే ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీ, పర్యావరణం.
కాని వీటన్నింటి వల్ల మన రోజువారీ జీవితం ఎలా మారుతుంది? అసలు పాయింట్ అదే కదా. చూద్దాం. రాబోయే 25 ఏళ్లలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఇవిగో: చంద్రుడి మీదకు మళ్లీ వెళ్లటం, చైనా ఎకానమీ అమెరికాను దాటేయటం, అంగారకుడిపై మనిషి కాలుమోపటం. ఇవన్నీ మనం చూస్తుండగానే జరగబోయే అతిపెద్ద సంఘటనలు. అయితే 2050లో ఓ మామూలు రోజు ఎలా ఉంటుందో ఊహిద్దామా? చాలామంది స్మార్ట్ మెగాసిటీలలో ఉంటారు. వర్క్ అంతా డిజిటల్. ప్రపంచంలో ఎక్కడున్న వాళ్లతో అయినా కలిసి పనిచేయొచ్చు. పిల్లలకి ఏఐ ట్యూటర్లు, VR ద్వారా పాఠాలు చెప్తారు. బయోటెక్నాలజీ వల్ల ప్రజలు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటారు. దాదాపు అందరికీ ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. ఇదంతా చూశాక ఒకటి మాత్రం స్పష్టమవుతోంది: భవిష్యత్ అనేది మనం చదివే పుస్తకంలోని చివరి పేజీ కాదు. దాన్ని ఇంకా ఎవ్వరూ రాయలేదు, మనమే రాయాలి. మంచి విషయమేంటంటే, ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రపంచం ఇప్పటికే సిద్ధమవుతోంది. ఏఐ, మహమ్మారులు లాంటి వాటిపై కొత్త ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇదొక ఆశాకిరణం. ఈ ప్రయత్నాలు మనందరి భవిష్యత్తును సురక్షితంగా మార్చడానికి సహాయపడతాయి. కాబట్టి చివరి ప్రశ్న ఇదే: మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. ఆశాజనకమైన భవిష్యత్తుంది, భయంకరమైన భవిష్యత్తు కూడా ఉంది. సాంకేతికత, పర్యావరణం, సహకారం, వీటన్నిటిపై మనం ఈరోజు తీసుకునే నిర్ణయాలే 2050లో మన ప్రపంచం ఎలా ఉంటుందో నిర్దేశిస్తాయి. మనం దేన్ని ఎంచుకోబోతున్నాం?